నా పాప గుడికి వెళ్ళింది. అట్లనే దేవుడి దగ్గరికి వెళ్ళింది. మా దేవుడి దగ్గరికి వెళ్ళింది నా పాప. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. మనమైతే ఇప్పుడు విజయనగరం జిల్లా కేంద్ర ఆసుపత్రి మార్చరీ వద్ద అయితే ఉన్నాము. నిన్న సాయంత్రం పోస్పాట్రేగ మండలం భోగాపురం హైవే వద్ద అయితే ఆగి ఉన్న లారీని బైక్ ఢీక్కున్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. అందులో ఒక చిన్న పాప కూడా ఉంది. అయితే అక్కడ ఎవరైతే మృతి చెందారో ఆ వ్యక్తి తాలూకా భార్య అన్నమాట. మనం విజువల్లో చూసుకుంటే అంటే పెళ్ళయి 5 నెలలు మాత్రమే అవుతుంది. ఇంతలోనే తీవ్ర విషాదం అయితే ఆ కుటుంబంలో నెలకొందని చెప్పొచ్చు. ఆ పాప నవవధువు తను రోధిస్తున్న తీరైతే నిజంగా చాలా ప్రతి ఒక్కరిని ఇక్కడ కంటతడి పెట్టిస్తుందని అయితే చెప్పాలి. ఇప్పుడు వీళ్ళదైతే శ్రీకాకుళం జిల్లా దీపావళి అలానే శ్రీకూర్మం గ్రామం అన్నమాట వీళ్ళది. అక్కడంటే సింహాచలం వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శించుకొని ఆమె భర్త అలానే అక్క కుమార్తె అలానే బాధపడుతున్న ఆమె ఒక తల్లి వీళ్ళు ముగ్గురు కూడా సింహాచలం సింహాద్రప్పను దర్శించుకొని వస్తూ ఉండగా తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ రోడ్డు ప్రమాదంలో 4 ఏళ్ల చిన్నారి కూడా మృతి చెంది రిత్విక వాళ్ళ ఫాదర్ అయితే ఇక్కడ ఉన్నారు, తీవ్రంగా రోధిస్తున్నారు. సార్ మీరు అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పంపించారండి. నా పాప గుడికి వెళ్ళింది. సింహాచలం గుడికి తిరిగి వెళ్ళిపోయిందిరా. సింహాచలం గుడికి వెళ్ళింది. అట్లనే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. మా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది నా పాప. నా గుడిలో నేను చూసుకోవాలా. నల్లా వెళ్తే పరిగెట్టి వచ్చేసాను. ఇప్పుడు ఎక్కడ ఉన్నామమ్మా? నా కూతురు రాయమ్మ. నా పేరు దుర్గాప్రసాద్. నేను భోగాపురం ఎస్హెచ్ఓగా పనిచేస్తున్నాను, ఇన్స్పెక్టర్ని, భోగాపురం ఇన్స్పెక్టర్. నిన్న సుమారు 4 గంటల టైంలో మధ్యాహ్నం టైంలో మా భోగాపురం మండలం భోగాపురం సచివాలయంకి ఆపోజిట్లో నేషనల్ హైవే మీద ఒక లారీ ఒక 2 వీలర్ కొల్యూజన్ అయింది. ఈ లారీ విశాఖపట్నం నుంచి భోగాపురం వస్తుంది ఒక లోడుతోని. దాని వెనకే సుమారుగా అదే టైంలో ఒక 2 వీలరు సింహాచలం నుంచి సంచాన సాయి ఆయనేమో వాళ్ళ అత్తయ్యను వాళ్ళ వదిన గారి పాపని తీసుకొని సింహాచలం వెళ్ళి సింహాచలం నుంచి రిటర్న్ అయ్యి వస్తున్నారు. వాళ్ళ సొంత గ్రామం దీపావళి మన గారమండలం. అలాగే ఫరీదిపేట ఈ కుర్రోడిది. ఫరీదిపేట వెళ్ళడానికి అలాగే దీపావళి వెళ్ళడానికి వస్తున్నారు. లారీ అతను ఏమైతే ఉన్నాడో రోడ్ సైడ్కి సడన్గా అలా తీస్తూ ఉన్నాడు. ఈ వెనక నుంచి కంట్రోల్ చేయలేక వచ్చి లారీకి హిట్ ఇవ్వడం జరిగింది. స్పాట్లో ముగ్గురు కూడా చనిపోవడం జరిగింది. అప్పటికి హెల్మెట్ ఉంది. హెల్మెట్ ఉన్నా సరే ఆ స్పీడ్లో వచ్చి లారీకి తగలటం వల్ల ఆ హెల్మెట్ ఎఫెక్ట్ను తర్వాత వెనక ఉన్న ఇద్దరు వాళ్ళు కూడా కింద పడిపోయి రోడ్డు మీద పడిపోయి రోడ్డుకి వెనక వైపు ఉన్నటువంటి మన తలకి వెనక వైపు తగలడం వెంటనే స్పాట్లో చనిపోవడం జరిగింది. ముగ్గురిని ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది మన మహారాజ్ హాస్పిటల్కి. ఇంక్వెస్ట్ చేస్తున్నామండి. ఇంక్వెస్ట్ అయిన తర్వాత బాడీలకి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. లారీ డ్రైవర్ని అదుపులో తీసుకున్నాం. అలాగే లారీను బండిని కూడా ఎంఈ ఇన్స్పెక్టర్ వాళ్ళు ఇచ్చేసాం. ఆ స్పాట్ను కూడా నేను అలాగే నేషనల్ హైవే ఇంజనీర్ గారు అలాగే మన ఆర్టీఓ గారు రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు అందరం కలిపి విజిట్ చేయడం జరిగింది. దాని మీద ఏమైనా ఉంటే ఫైండింగ్స్ ఇంకా దీనిలో ఉందండి. కేసు కూడా దర్యాప్తులో ఉంది. రోజుల వ్యవధిలోనే భోగాపురం ఏదైతే ఉందో హైవే వద్ద అయితే 2 రోజుల్లోనే రోడ్డు ప్రమాదం. అలానే మొన్న ఒకసారి అంటే ఆగి ఉన్న అక్కడ ఎవరైతే రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని కారు ఢీక్కున్న ఘటనలో 4 మృతి చెందారు. నిన్న అదే ప్లేస్ వద్ద అయితే పోస్పాట్రేగ మండలం భోగాపురం వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ అనమాట. లారీని వెళ్ళి బైక్ ఢీక్కున్న ఘటనలో అయితే 3 దుర్మరణం చెందారు. మృతుడు సాయి, అలాగనే చిన్నపమ్మ ఆవిడ పేరు, అలానే రిత్విక 4 ఏళ్ల చిన్నారి. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వారు మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడైతే కుటుంబ సభ్యులు అయితే తీవ్రంగా రోధిస్తున్నారు. ఇక్కడ అంటే వీళ్ళు శ్రీకాకుళం, ఇక్కడ కూడా కాదు, శ్రీకాకుళం నుంచి సింహాద్రి అప్పను దర్శించుకోవడానికి వెళ్ళి తిరుగు ప్రయాణంలో వాళ్ళు మృతి చెందడం. ఇక్కడ అంటే రీసెంట్గా 5 నెలల మ్యారేజ్ అయ్యి 5 నెలలు అవుతుంది సాయికి. అంటే లవ్ మ్యారేజ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ ఒప్పించి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతలోనే అంటే దేవుడి దర్శనానికి సంతోషంగా వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో ఇలా మృతి చెందడం నిజంగా చాలా బాధాకరం. ఇక్కడ ఉన్నవారు అయితే నిజంగా మాట్లాడే సిచ్యువేషన్లో కూడా లేరు. మేమేం మాట్లాడతామమ్మా, ఇలా ప్రమాదం జరిగిపోయింది, మేమేం మాట్లాడతామని అయితే వీళ్ళు చెప్తున్నారు. ప్రజెంట్ అంటే ఏదైనా సరే అతి వేగం నిజంగా నిండు ప్రాణాలను అయితే బలి తీసుకుంటుందని అయితే చెప్పాలి. దీనికి ఒక ప్రత్యామ్నాయం చర్య ఏదైనా చూడాలని అయితే పోలీస్ శాఖ అయితే కోరడం అయితే జరుగుతుంది. అక్కడ ఏమైనా అంటే స్పీడ్ కంట్రోల్ చేసే ఏవైనా ఉంటే బాగుంటుందేమో. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా అరికట్టే విధంగా చర్యలు చేపడితే బాగుంటుందేమో ఆశిస్తున్నాం. సీమ, సుమన్ టీవీ, విజయనగరం.